శారీ కట్టుకోవాలంటే పళ్ళు ప్లీట్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎలా పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది డిఎం చేస్తూ ఉన్నారండి. వాళ్ళందరి కోసమైతే పళ్ళు ప్లీట్స్ ఎలా ఈజీ టెక్నిక్స్తో పెట్టుకోవాలో ఈ వీడియోలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్తో షేర్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం శారీ మొత్తం కట్టేసుకున్న తర్వాత పళ్ళు ప్లీట్స్ మనం మెజర్ చేసుకోవాలి. ప్రతి వీడియోలోనూ శారీ కట్టుకున్నప్పుడు మెజర్ చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఎంతవరకు కావాలో చూసుకొని లెంత్ అక్కడ ఒక షోల్డర్ పిన్ పెట్టేసుకుందాం. షోల్డర్ పిన్ పెట్టేసుకొని ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్లీట్స్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట. తర్వాత మనం సుమారుగా ఈ ప్లీట్స్ అన్నీ కూడా సుమారుగా పెట్టుకొని లాస్ట్లో ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్కున్న ప్లీట్స్ని బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్కి తీసుకొని మనం ఇప్పుడు ఏదన్నా డోర్ సహాయం కానీ ఏదన్నా చైర్ సహాయంతో కానీ ఎక్కడి వరకైతే మనం షోల్డర్ పిన్ పెట్టామో అక్కడ దాకా పట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో నీట్గా స్టెప్ బై స్టెప్ నిదానంగా ఇలా ప్లీట్స్ పెట్టుకోండి. అప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా నీట్గా వస్తాయి. 1 by 1 ఎలాంటి తిత్తులు రాకుండా నీట్గా ప్లీట్స్ అన్నీ కూడా రావడం అయితే అవకాశం ఉంది. చక్కగా ప్రాపర్గా వస్తాయి అన్నమాట. ఇలా మర్చిపోకుండా ఈ టిప్ని యూజ్ చేయండి. యూజ్ చేసి షోల్డర్ ప్లీట్స్ 2 minutesలో పెట్టేసుకోగలుగుతాం. మనం చాలా అందంగా పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఇలాగే మన షోల్డర్ పిన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా పిన్స్ అనేది అటాచ్ చేసుకుందాం. లాస్ట్లో పిన్ ఎలా రిమూవ్ చేయాలి, పిన్ ఎలా కనపడకుండా పెట్టాలో కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇలా నేను లాస్ట్ వరకు కూడా ఈ ప్లీట్స్ అన్ని నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే సెట్ చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వచ్చేస్తుంది. మీరు ఫుల్ శారీ డ్రాపింగ్ చూడాలి ఫుల్ వీడియో అనుకుంటే మనం ముందు పోస్ట్ చేసిన వీడియోలో అన్నీ కూడా శారీ డ్రాపింగ్ టెక్నిక్స్తో ఎలా కట్టుకోవాలో చూపించాము. అవి చూసి నేర్చుకోవచ్చు. చక్కగా నీట్గా ఇవన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి తెచ్చుకొని ఆ ప్లీట్స్ అన్నీ సరి చేసుకొని మనం నీట్గా షోల్డర్ మీద పెట్టుకునేటప్పుడు ఈ ప్లీట్స్ అన్నీ ఒకసారి సెట్ చేసుకుందాం. అంటే స్టెప్ బై స్టెప్ వచ్చిందా, తిత్తులు వచ్చినాయా, అసలు ఏంటి అనేది చూసుకొని బ్యాక్ దాకా అంటే మనం ఎక్కడైతే షోల్డర్ పైకి పట్టుకొని బ్యాక్ దాకా సెట్ చేసుకొని షోల్డర్ మీద వేసుకున్న తర్వాత షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, దానికి కొద్దిగా బ్యాక్కి మరీ బ్యాక్ కాకుండా కొద్దిగా బ్యాక్ సైడ్కి ఇలా పిన్ చేసేసుకోండి. మనకు చెయ్యి అందినంతవరకు పిన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అన్నీ సెటిల్ చేసుకున్నాక నీట్గా మనం ఇప్పుడు కొద్దిగా హిప్ నుంచి చెస్ట్ వరకు ప్లీట్ అనేది లూజ్ అయింది. ఆ లూజ్ అవ్వకపోతే ఓకే, లూజ్ అయ్యింది అనుకుంటే కనుక అక్కడ ఒక చిన్న లాగి టైట్గా లాగి చిన్న మడత వేసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి మళ్ళీ ఈ ప్లీట్స్ అన్నీ కూడా 1 by 1 సెట్ చేసుకుందాం. అక్కడ పెట్టిన పిన్ కనపడకుండా. ఇప్పుడు చూడండి ఎంత అందంగా నీట్గా ప్లీట్స్ వచ్చినాయో. అసలు మనం ఒకళ్ళ హెల్ప్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టిన పిన్స్ అన్ని రిమూవ్ చేసేసినాక ఫస్ట్ ప్లీట్ అనేది వదిలేసి లోపలికి కనిపించకుండా అవి పెట్టేసుకోవాలి. అప్పుడు మనం పిన్ పెట్టినట్టు కూడా తెలీదు. అవి అటు ఇటు జరగకుండా స్టేబుల్గా ఉండే ఐరనింగ్ చేయకుండా నీట్గా స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. చక్కగా నీట్గా మనకి ఎంతసేపు ఉంచుకున్నా కూడా స్టే ఉంటుందన్నమాట. ఇదేనండి మన శారీ కట్టే విధానం. పళ్ళు ప్లీట్స్ ఈజీ టెక్నిక్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఒక్కసారి మర్చిపోకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. బై.